అంటే ఆయన ఒక శాసనసభ్యుడు. శాసనసభ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమానంగా చూస్తానని ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. చేసినప్పుడు ఆయన నా బ్లడ్ వేరు నా బ్రీడ్ వేరు అన్నప్పుడు ఆయన చేసిన ప్రమాణాన్ని ఆయన ఉల్లంఘించారు. ఆయన శాసన సభ్యత్వం రద్దు కావాలి. ఓకే, ఆయన అంటే ఎలా అయితే నడుచుకుంటానని ప్రమాణం చేశారో దాన్ని ఆయన ఉల్లంఘించి మా బ్లడ్ వీఆర్ రేషియల్ కామెంట్ అండి. విదేశాల్లో అయితే లైఫ్ సెంటెన్స్ పడుతుంది. అవును, అది రేషియల్ కామెంట్, అది జాత్యహంకారం. సో మరి ఆయన గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం, మరి ఈ స్పీకర్ అయినా సరే వచ్చే బడ్జెట్ సమావేశాలైనా సరే ఆయన మీద క్షమాపణ అయినా చెప్పించాలి, లేకపోతే మీ మీద అవిశంసన తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టద్దో అడగాలి సభలో. అది ఆయన సభ్యుడిగా కొనసాగడానికి మానసిక రోగి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు ఆయన అర్హులు కాదు. నంబర్ 1, ఆయన చేసిన ప్రమాణ స్వీకారాన్ని ఆయన ఉల్లంఘించారు కాబట్టి ఆయన ఈస్ నాట్ ఫిట్ టు బి కంటిన్యూ యాజ్ ఎ ఎమ్మెల్యే. సో ఈ క్షమాపణ చెప్పించాలి.